కర్నూలు జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 8న జరగనున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీలు పోటీ చేయబోతున్నాయి అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శోభ ఈ లోకాన్ని విడిచి వెళ్లినా జనం మాత్రం ఆమెకే ఓటేసి గెలిపించారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత సెప్టెంబర్లో నందిగామతో పాటు ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. అయితే హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండటం వల్ల ఆళ్లగడ్డను ఈసీ మినహాయించింది. పోలింగ్కు ముందే శోభ చనిపోవటం వల్ల ఆమెకు జనం ఓట్లేసి గెలిపించినా అది చెల్లదంటూ రెండో స్థానంలో నిలిచిన జంగా వినోద్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఉప ఎన్నికలకు ఆగస్టు 16న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో ఆళ్లగడ్డను చేర్చలేదు. దీనిపై నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 8న పోలింగ్ నిర్వహించి 12న ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరెవరు అభ్యర్థుల్ని రంగంలోకి దించుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో నందిగామలో టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఆకస్మికంగా మృతి చెందడం వల్ల అక్కడ వైసీపీ పోటీకి దూరంగా ఉంది. మానవతా దృక్పథంతో తాము పోటీ నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకుంటుందా లేక అభ్యర్థిని బరిలోకి దించుతుందా అనే ఉత్కంఠ రేగుతోంది.